క్షణం ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో రూపొందే అడ్వెంచర్ జానర్ చిత్రాలు వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి అడ్వెంచర్ కథకు కామెడీ జోడించి రూపొందించిన మలయాళ చిత్రమే బ్రోమాన్స్. ఓటీటీ వేదికగా అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? దీని కథ ఏంటంటే, షింటో బింటో అనే ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ ఇది. చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులు సన్నిహితుల తీరు వల్ల బింటోకు తన అన్న షింటో మీద అంత ప్రేమ ఉండదు. కొచ్చిలో స్టాక్ మార్కెట్ కన్సల్టెంట్ వర్క్ చేసే షింటో ఓసారి అనుకోకుండా కనిపించకుండా పోతాడు. అతడి స్నేహితుడు షబీర్ బింటోకు ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. తన అన్నని వెతకడం కోసం కొచ్చికి వెళ్లిన బింటో సోషల్ మీడియా ఫాలోవర్స్ పిచ్చితో తాను చేసిన ఓ పని వల్ల సమస్యలో చిక్కుకుంటాడు. ఎస్ఐ టోనీ నుంచి బింటోకు ఎదురైన సమస్య ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? షింటోని కనిపెట్టడం కోసం బింటో ఏం చేశాడు? షింటోకి కొరియర్ బాబు డాక్టర్ ఐశ్వర్యతో ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమా. ఎలా ఉందంటే, అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అన్నదమ్ముల మధ్య సరైన అనుబంధం లేకపోవడం, సమస్యలు ఎదురు కావడం, ఆ తర్వాత వారి మధ్య అనుబంధం పెరగడం, ఇలాంటి కథలను మనం చూస్తూనే ఉన్నాం. ఆ కోవకు చెందినదే బ్రోమాన్స్ కూడా. నేటి తరం హంగులను తగ్గట్టు అడ్వెంచర్ కామెడీని మేళవించి దర్శకుడు అర్జున్ డి జోష్ రూపొందించారు. బింటో వ్యక్తిత్వం షింటో అంటే అతనికి అంతగా ఇష్టం లేదనే విషయాన్ని కథ ఆరంభంలోనే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పేశాడు. షింటో మిస్సింగ్ నుంచి అసలు స్టోరీ మొదలుపెట్టిన దర్శకుడు ఎక్కడ డీవియేట్ కాకుండా అనుకున్న విధంగా నడిపించాడు. సాధారణంగా విపరీతమైన కోపం కలిగిన బింటో అన్న కోసం ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి చేసిన పని ప్రేక్షకుల మనసుని హత్తుకుంటుంది. ఎథికల్ హ్యాకర్ హరిహర సుధన్, సంగీత్ ప్రతాప్ పాత్ర అద్భుతం నవ్వులు పూయిస్తుంది. షింటోని కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తారు. కొరియర్ బాబు ప్రవేశంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. కొరియర్ బాబు, షబీర్ పాత్రలు చెప్పే నిజాల వల్ల అప్పటి వరకు షింటో పాత్ర మీద ఉండే ఓకింత జాలి కూడా ప్రేక్షకుల్లో పోతుంది. అన్న గురించి ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ అతడిని వెతకడంలో బింటో వెనక్కి తగ్గడు. షింటో మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లడం, ఫోన్ దొంగతనం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ విసుగ్గా అనిపించినప్పటికీ క్లైమాక్స్, ఫైట్, ఆ తర్వాత సన్నివేశాలు కామెడీగా సాగుతాయి. ఎవరెవరు ఎలా చేశారంటే, లియో, ప్రేమలు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన యువ నటుడు మాథ్యూ థామస్ ఈ చిత్రంలో బింటో పాత్రలో ఒదిగిపోయాడు. ఆవేశాన్ని అణుచుకోలేని వ్యక్తిగా కొన్ని సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శ్యామ్ మోహన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. గోవింద్ వసంత్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ పాటలు మాత్రం మలయాళంలోనే ఉండటం మైనస్. కుటుంబంతో చూడొచ్చా అంటే ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు లేవు, రక్తపాతాలు అంతకంటే లేవు. కాబట్టి ఈ చిత్రాన్ని అన్ని వయసుల వారు వీక్షించవచ్చు.